ప్రశ్న మాట్లాడింది ఏంటి? ప్రభాకర్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి, ఏదో మీకు ప్రాణానికే ముప్పై అని చెప్పాడు. దానికేదో మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడాడు. స్టాటిస్టిక్స్ డేటా తీసుకుంటే ఈ మధ్యకాలంలో మనం పేపర్లో టీవీలో చూస్తుంటే దాదాపు 800 మంది మహిళలు తమ భర్తలను చంపేశారని చెప్పి గత 6 నెలల్లో బాగా ఉంది. ఇట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది, అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా జాగ్రత్తగా ఉండమని చెప్పాడే కానీ దాంట్లో తప్పే ఉందో నాకు తెలియట్లా. తానుకున్న ప్రకారము చెప్పాడు. దాన్ని పట్టుకొని మీరు మాట్లాడిన దానికన్నా మహిళలని, మీరు అవహేళనగా మాట్లాడిన మహిళల కన్నా, రోజమ్మ గురించి మాట్లాడిన దానికన్నా ఎన్నో ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి. నిజంగా మీరు బాధపడితే కేసు కట్టుకోవాలి, లేదంటే పోయి డిఫమేషన్ వేసుకోవాలి. అంతేగాని ఒక మనిషిని చంపేయాలని ఒక ఆలోచన. నెల్లూరు జిల్లాలో రాజకీయాలలో గతంలో అందరూ విమర్శించుకున్నా ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. లేదు, మేము భయాన్ని దృష్టికి చూపించాలనుకుంటున్నాం ఈ జిల్లాకి కూడా. నెల్లూరు జిల్లాలో కూడా ఇంక్లూడింగ్ చాలా మంది చెప్తారు రాయలసీమ ఫ్యాక్షన్ చేసినా కూడా గేటు బయట జరిగినాయే కానీ ఫ్యాక్షన్ మాటలు కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ ఇళ్లలోకి వచ్చి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం మేము. నిన్న ప్రసన్న లేడు, కానీ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సతీమణి ప్రసన్న గారి తల్లి ఉన్నారు. దాదాపు 80 పైచీలకైన వయసు పడిపోయిన పెద్దామె. 200 మంది మీరు కత్తులతో గడ్డపారలతో సుత్తులతో వెళితే ఆ వయసులో షాక్కు గురయ్యో లేకపోతే ఇంకొకటి ఏమైనా అయ్యో ఆమెకి ఏమైనా ప్రమాదం జరుగుతుంటే ఎవరు బాధ్యులు? దీనికి సంబంధించి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఖచ్చితంగా కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, అలాగే దీనికి సంబంధించిన అనుచరుల మీద ఎవరైతే పాల్గొన్నారో 150 మంది కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే. ఈరోజు మా వాళ్ళని వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడ సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి మర్డర్ కేసులో, అటెంప్ట్ మర్డర్ కేసులో పెడుతున్న మీరు ఈరోజు ఒక డైరెక్ట్గా ప్రోద్బలం చేసి ఈరోజు చేస్తున్న వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు? ఈరోజు ఆయన ఉంటే ఖచ్చితంగా అదే కదా జరిగేది. తప్పకుండా పోలీసు మీద మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ప్రజలు చూస్తూ ఉన్నారు, ఈ జిల్లాలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇట్లాంటివి జరిగినాయా లేదా అని. అందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే మేము ఎవరినైనా ఏమైనా మాట్లాడచ్చు. ఒక మహిళగా నువ్వు సంవత్సరం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డిని ఏమైనా మాట్లాడచ్చు, అవినీతిని ఏదైనా నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు, పిహెచ్డీలు అనొచ్చు, రకరకాల మాట్లాడచ్చు. అదే ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డీ మాట్లాడితే ఒక మహిళను అగౌరవపరిచినట్ట అని అడుగుతారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మేమందరం ఒకటి అడిగేదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటూ తప్పకుండా దీని మీద జిల్లా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఇట్లాంటి వాళ్ళని సేవ పేరుతో మాకు డబ్బులున్నాయి ఏమన్నా అంటే మేమేమన్నా అడక తింటున్నారా మేము మాట్లాడితే, ఈ రాష్ట్రంలోనే అత్యధిక ధనికుడు అని చెప్పి మీ రాజకీయ నాయకులలో మీ పేర్లు ఉన్నాయి. ఏమన్నా అంటే ఆయన జైలుకు పోతాడు, వాడు గీడు అంటే ఒక మహిళ ఒక ఎమ్మెల్యేలని మంత్రులను పట్టుకొని, మాజీ మంత్రులను పట్టుకొని వాడు వీడు అంటే అది గౌరవమా? మేమే ఆమెని ఎక్కడా తప్పు మాట్లాడలేదే. ప్రశాంతి గారు అన్నాం, ప్రశాంత్ అమ్మ అన్నాం. వాడు వీడు అని మాట్లాడచ్చా? వాడు జైలుకి వెళ్తాడు, వీడు జైలుకి వెళ్తాడు. ఎవరు జైలుకి వెళ్తారో కారణం ఎవరు కూడా, ఇది ఒక చక్రం. ఈరోజు మీరున్నారు, రేపు మేముంటాం. ఈరోజు మీరున్నప్పుడు మీరు ఈ విధంగా దాడి చేసినారు. ఇది మాకు చేత అవుదా రేపు వస్తే? లేదా ఎప్పుడు చేయాలనుకుంటే మేము చేయలేమా? 100 కేసులు అవుతాయేమో, 100 కేసులు అవుతాయేమో, లేదో 30 రోజులు జైల్లో పెడతారేమో. పెడుతున్నారుగా. ఇప్పుడు మా జిల్లాధ్యక్షుడు 60 రోజులు పెట్టారు, ఇంకా 45 రోజులు పెడతారు. అంతకన్నా ఏమో తెగిస్తే అందరూ తెగిస్తారు. కానీ దయచేసి ఇట్లాంటి సంస్కృతి జిల్లాకి కరెక్ట్ కాదు. పోలీసుని కూడా అదే కలిసాం. హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద. తప్పు ఎవరైనా చట్టానికి అతీతులు కాదు. డబ్బు ఉన్నోడు ఒకటి, అధికారం ఉన్నోళ్ళకి ఒకటి ఏం కాదు, ఎవరైనా ఒకటే. ఇది ఖచ్చితంగా ఆయన చంపాలని వచ్చిన పథకమే. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అంతం చేయాలనుకున్న పథకమే. లేకపోతే 200 మంది ఆ టైంలో ఎందుకు వచ్చారు? భగవంతుడు ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జిల్లా ప్రజలకి సేవ చేసేదానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రసన్న కుమార్ రెడ్డికి ఉన్నాయి. కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కోవూరులో ఉన్న నియోజకవర్గ కార్యకర్తలు కానీ అందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టే భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంకి లేకపోవడం జరిగింది. అప్పుడే బయటికి వెళ్ళటం జరిగింది.
లేకపోయినంటే ఏం జరుగున్నదో ఈ జిల్లా ప్రజలు కూడా ఊహించుకోవాల్సింది. ఎందుకంటే ఆ వీడియోలు చూసిన తర్వాత అందరికీ తెలుస్తాయి తెలియజేస్తాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఓకే కేసు పెడతారా ఏమన్నది పక్కన పెడదాం. కార్యకర్తల్ని అభిమానులని అదుపు చేయలేక ఆమె కన్నా ఎక్కువ అభిమానులు చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా. ఆమె డబ్బులు ఇస్తే వచ్చే అభిమానులు, డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా వాళ్ళ కోసం ఏమైనా చేసేదానికి అభిమానులు చాలా మంది ఉన్నారు రాజకీయాలలో. రాజనాల సినిమాలు, రావు గోపాల్ సినిమాలు అంతా అయిపోయిన తర్వాత రావు గోపాలరావు వస్తాడన్నమాట, మేము కూడా ఖండిస్తున్నాము అని చెప్పి. నాగభూషణం కదలేడు చెప్పొద్దని చెప్పు. పాతకాలం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేసింది కాబట్టి పొద్దున్నే లేచి నేను కూడా ఖండిస్తున్నా, నేను కరెక్ట్ కాదు. ఇది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు ఎవరు దీని వెనకాల ప్రోత్బలం ఉందో, ఎవరు నడిపించారో, ఎవరిని పంపించారన్న సంగతి అందరికీ తెలుసు. ఆ వీడియో చూసిన తర్వాత ఎవరంత అభిమానులో, ఎవరి మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో ఆ జనాలు తెలిసిపోతుంది. ఇవన్నీ ఎందుకు? ఖచ్చితంగా నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డిని మర్డర్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో పంపించావు. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని హతమంది చేయాలని చెప్పి ఇంకా ఏమేమి బయటకు వస్తాయో భయంతో ఏమన్నా చేసినా మాకు తెలీదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు రేపు ఇంకేం మాట్లాడతారేమో, మా గుట్టి ఇంకేం బయటకు వస్తుంది ఏమన్నా భయం చేతో చేశారా, లేకపోతే ఇంకో ఏం కారణాలు చేశారో మాకైతే తెలియదు. ఎందుకంటే మేము అనకూడదు కాబట్టి ఏమన్నా ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చాలా, ఒక భయాన్ని తీసుకురావాలి ఈ జిల్లాలో. ఇప్పటికే ఈ జిల్లాలో మేమే డబ్బున్న వాళ్ళు అని ఒక ఫీలింగ్ ఉంది. అలాగే డాన్లు కూడా మేమే, మా జోలికి వస్తే మేము చంపుతాం అని ఏమన్నా ఫీలింగ్ క్రియేట్ చేయాలని ఏమన్నా కోరిక ఉందో మాకైతే తెలియదు. ఏమన్నా అంటే అనిల్ గౌడ్ని జైలుకి వెళ్తాను రైట్, నన్ను నిజంగానే ఈ రోజు దాకా క్వార్ట్స్ ఎంక్వైరీ చేయమనండి, బంగారంగా నేను ఒప్పుకుంటాను. నాతో పాటు నాకన్నా ముందు ఆయన మొగుడు పోతాడు జైలుకి, ఆ మొగుడు పోతాడు. కాబట్టి మాట్లాడేటప్పుడు చేసేసిన తర్వాత ఇవన్నీ నాగభూషణ కథలు, రాజనాల కథలు ఇవన్నీ వద్దు.